తెలంగాణ రాజకీయ ప్రక్షాళన ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందని 100%. ఎందుకంటే ఎక్కడైతే ఇది అవినీతిని నిర్మూలించాలన్న అంశం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఉన్న అవినీతిని, తెలంగాణలో ఉన్న అవినీతిని మట్టు పెట్టడానికి మా ప్రభుత్వం వస్తే మాత్రం డెఫినెట్ గా సాయశక్తుల ఆ పని చేస్తుంది. అవినీతిని ఫస్ట్ నిర్మూలిస్తే ఆటోమేటిక్ గా తెలంగాణ అనేది బాగుపడుతుంది. ఎందుకంటే ఇక్కడ అవినీతి చాలా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరిని గెలిపిస్తే సీఎం చేస్తే ఈయననేమో మన్మని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతాడు. గతంలో కేసీఆర్ వాళ్ళ మన్మనితో శ్రీవారికి తలంబ్రాలకి పట్టుబట్టలు పంపిస్తారు. అంటే మీకు అధికారం ఇచ్చింది మీ మన్మన్లకు, మీకోసము, మీ ఫ్యామిలీస్ డబ్బుని ఇక్కడ నుంచి తీసుకొని పోయి బయట దేశంలో దాచుకొని మీరు బాగుపడడం కోసమా ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. డెఫినెట్ గా అవినీతి నుంచి నిర్మూలించాలన్న దాని నుంచి పుట్టింది కాబట్టి డెఫినెట్ గా అవినీతి లేదు, డెఫినెట్ గా లేదు. నిరూపించాలి కదా, నిరూపించబడాలి. ఎందుకంటే డెఫినెట్ గా అవును అవినీతి అవినీతి వాళ్ళ ఇంటి ఏసీస్ ఇవన్నీ ఇంటి గోడలు ఏసీస్ వచ్చింది. అవన్నీ చూస్తే కనుక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంత సంపాదించాడా అనడానికి ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుందంటే నాన్న, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఉండదా? మీరు చూసారా అన్న? మీరు చూసారా? ఒక్క నిమిషం అన్న అనుకుందాము. ఏదో వాళ్ళు వచ్చేసి సీషామాల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, స్కామ్ అన్నారు. పోనీ ఇప్పుడు మీరు ఏదైతే విద్యా వైద్యం అనేది తను వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశాడా లేదా ఢిల్లీలో అనేది కావాలి. అదే విధంగా 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇచ్చారు, బస్సు ఫ్రీ ఇచ్చారు. అక్కడ అప్పు లేని రాష్ట్రంగా చెప్పడం జరిగింది. అప్పు లేని రాష్ట్రం ఇక్కడ అప్పుల పాలు చేసింది. తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేసింది. ఇప్పుడు వచ్చిన సీఎం ఉంటాడు, అసలు నాకు దగ్గర 70 లేదు, ఎవరు అప్పయ్యట్లేదు, నమ్మకం చూస్తే అప్పయ్యట్లేదు. అలా అనుకుంటే ఓటుకు నోటు కేసులలో ఆయననే ఒప్పుకొని జైలుకు వేసిన ఎందుకు వచ్చేసి సీఎం గా వచ్చేసి మన వాళ్ళు ఒప్పుకున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి లీడర్ లేరా?